పరం శాంతి పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క దివ్య సంతానమైన ఆత్మస్వరూపులైన పరమాత్మలకు, దివ్య ఆత్మలకు, ఆత్మిక సోదరి సోదరులకి ఒక దివ్య సందేశము. ఏదైతే మరి ఈ భారతావని అనేది దేవాత్మలకు పవిత్రమైన జన్మస్థానము. అందరూ వసుదైవ కుటుంబంగా సహజ భావంతో ఉండేవాళ్ళు. తమ దైవ సంస్కృతి, ఆధ్యాత్మిక జ్ఞానము, సత్ప్రవర్తనతోటి ప్రపంచానికి చాలా గొప్ప పేరు తెచ్చిన వారు ఉన్నారు. కనుకనే ఈ చైతన్య ఆత్మలకు పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క శాశ్వతమైన గొప్ప దివ్య జ్ఞానమును సందేశముగా ఇస్తూ ఉన్నాము. ఇంత గొప్ప సంస్కృతి కలిగిన పవిత్ర భారతావని పైన ఇప్పుడు మానవ విలువలు లేకుండా, మానవత్వం లేకుండా పశువుల కంటే హీనంగా జీవిస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు యొక్క వారసత్వాన్ని పొందిన మన పూర్వజుల యొక్క ఆదర్శంలో పవిత్రత జీవితాన్ని గడపకుండా పాశ్చాత్యుల నాగరికత లోబడి వ్యర్థంగా తిరుగుతూ ఉన్నారు. మరి మనం ఏ యుగంలో జీవిస్తూ ఉన్నాం? అబలల పైన, కన్యల పైన అత్యాచారాలు, బలాత్కారాలు చరమసీమకు వెళ్తూ ఉన్నాయి. అంటే సో ఇది కలియుగాంతమా లేక మరి సత్యయుగమా? ఏ యుగంలో ఉన్నారు? ధర్మగ్లాని సమయం కాదా ఇది? సనాతన ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయం అనుసారంగా మహాఘోర కలియుగం యొక్క లక్షణాలు ఈనాడు మనకు కనపడుతూనే ఉన్నాయి. అందుకనే యదా యదా హి ధర్మస్థ గ్లానిర్భవతి భారత అన్నారు. ఎప్పుడైతే సనాతన ధర్మానికి గ్లాని జరుగుతూ ఉందో అప్పుడు పరమాత్మ భూమి మీదకి అవతరిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. సృష్టికర్త పరబ్రహ్మ పరమేశ్వరుడు ధర్మగ్లాని సమయంలో చేసిన వాగ్దానం అనుసారంగా ఇప్పుడు నేను భారత భూమి పైన అవతరించి ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేసి అధర్మం యొక్క వినాశనం చేస్తున్నాను అని అంటున్నారు. అంటే సృష్టికర్త అయిన భగవంతుడు దేవతా ఆత్మల కోసం రమణీయకమైనటువంటి సుఖమయ సృష్టిని చేసి ఇస్తూ ఉన్నారు. ఇప్పటి విజ్ఞానంతో భౌతిక సుఖాలను ఇచ్చేటువంటి పలు సాధనాలు ఉన్నప్పటికీ కూడా మానవులు శాశ్వత సుఖాన్ని పొందే మార్గాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. దానికోసమే భగవంతుడు ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు కదా. అంటే భగవంతుడు పరబ్రహ్మ పరమేశ్వరుడు, ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తి సాగరైనటువంటి తండ్రి దివ్య జ్ఞానము ద్వారా ఈ సృష్టిని, బేహద్దు పిల్లల్ని పరబ్రహ్మ ఈ యొక్క మృత్యు లోకం నుండి అమర లోకానికి తీసుకుని వెళ్ళుటకు వచ్చారు. అంటే ఈ పంచతత్వాల సృష్టికి ముందు ఏమున్నది? ఆదిలో భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము కూడా లేవు. అప్పుడు ఏమున్నది? మరి దేవీ దేవతలు దివ్య లోకంలో, దివ్య లైట్ లో, దివ్య స్వరూపంలో, దివ్య శరీరం యొక్క ప్రకాశ పుంజంలో ఉండేవారు. మరి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పంచతత్వాల ప్రపంచం ఎప్పుడు మరి తయారైంది? పరబ్రహ్మ పరమేశ్వరుడు ఈ స్థూల తత్వాల ప్రపంచంను పరివర్తన చేసి పరమ తత్వాల యొక్క దివ్య ప్రపంచం తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశ్వ పరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేసి అహ్మదాబాద్, చైన్పూర్ లో 1996 నుండి దివ్య జ్ఞానమును, దివ్య దృష్టి ఇచ్చి దివ్య లోకం యొక్క జ్ఞానమును ఇస్తూ ఉన్నారు. పరబ్రహ్మ పరమేశ్వరుని నుండి ఆత్మల రచన ఎలా జరిగింది? పంచతత్వాలకు అతీతంగా పరమ దివ్య లోకంలో దేవతలు ఎలా ఉంటారు? దేవాత్మల పంచతత్వాల శరీరమును ఎలా ధారణ చేశారు? మరి సంపూర్ణ కల్పంలో దేవీ దేవతలు ఎలాంటి కర్తవ్యాలు చేశారు? మరి సంపూర్ణ కల్పంలో దేవతలు ఏమైపోయారు? ఇప్పుడు వారి సృష్టి ఎలా ఉంది? దేవతల సృష్టిగా ఉందా? రాక్షసుల సృష్టిలాగా ఉందా? భగవంతుడి సృష్టిలాగా ఉందో ఆలోచించండి. ఇప్పుడు అకాల మూర్తు సర్వశక్తి సాగరుడైనటువంటి పరమాత్మ భూమి మీదకి వచ్చి జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ముక్తి జీవన్ముక్తి దాతగా నిమిత్తమయ్యి అమర్లోకానికి తీసుకుని వెళ్ళటం కోసం మనందరి కోసం వచ్చి ఉన్నారు. అందుకనే అమర్నాథ్, పారస్నాథ్ యొక్క దివ్య దృష్టి దాత, ముక్తి జీవన్ముక్తి యొక్క దాత అని అంటారు. వ్యక్తం నుండి అవ్యక్తంలోకి తీసుకుని వెళ్లి బేహద్ తండ్రి బేహద్ పిల్లల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు జ్ఞాన స్వరూపులుగా తయారు చేసుకొని మీకు పరమతత్వాలు మరియు పరమ లైట్ అనగా డబల్ లైట్ యొక్క స్థితిని ప్రసాదించుటకు జ్ఞాన సూర్యుడిగా ఉదయించారు. ఎప్పుడైతే జ్ఞాన సూర్యుడు ఉదయించాడు అంటారో అజ్ఞానం అనే అంధకారం పటాపంచలవుతూ ఉంది అని చెప్తారు. అనగా జ్ఞాన రహస్యాలు అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అని స్పష్టమవుతుంది. మూఢనమ్మకాల తెరలు తొలగిపోతాయి.
వేదాల శాస్త్రాల ఉపనిషత్తుల యొక్క సారం ఇక్కడ బేహద్ బాప్ ద్వారా చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు అనంతమైన తండ్రి నిరాకారి నుండి ఆకారిగా, ఆకారి నుండి సాకారిగా సృష్టి పైన జ్ఞాన సూర్యుడిలాగా ప్రత్యక్షమయ్యారు. ఆయన దేని గురించి చెప్తూ ఉన్నారు అంటే 33 కోట్ల దేవతలు ఎక్కడ ఉన్నారు, బ్రహ్మ విష్ణు శంకర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళ ప్రపంచమే కదా ఈ స్థూల బ్రహ్మాండము. మరి త్రిలోకాలు అంటే ఏమిటి, వాటిని ఎవరు తయారు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాన్ని ఇక్కడ పూర్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి మేమే భగవంతులను కూర్చున్న వారంతా ధర్మం పేరుతో జనాలను దోచుకుంటూ అధర్మం చేయటం లేదా, మరి వీళ్ళందరి నుంచి ఎవరు కాపాడాలి, అసలైన భగవంతుడు ఎవరు, భగవంతుడు అంటే ఒక్కరే కదా, ఏక్ బాప్ అంటారు కదా. సో మరి మనం ఇప్పుడు ఈ భూలోక నివాసులమైనా ఎప్పటికీ కూడా ఇక్కడే ఉండేవాళ్ళమా, మన ఈ పంచతత్వాల శరీరంలోనే ఉండిపోవాలా, మరి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు, తారలు ఇవన్నీ ఎవరికి గుర్తు, సో పరమతత్వాలు కాస్మిక్ పవర్ ఎలా తయారైంది, స్థూల బ్రహ్మాండము, మహాబ్రహ్మాండములు, పరమహాబ్రహ్మాండములు ఎలా తయారైనవి, వీటి గురించి ఇక్కడ చాలా విపులీకరంగా బేహద్ తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు. అందుకనే అనంత కోటి బ్రహ్మాండాల యొక్క పరివర్తన రచన ఎలా జరిగింది, సర్జన విసర్జన ఎలా జరిగింది అని వివరిస్తూ ఉన్నారు. కాలచక్రము కాలగతి నివృత్తి కావాలి అంటే కాలం నుండి అతీతంగా, కాలం అనే వలయం నుండి విడిపించేవాడు, కాలుడు నుండి విడిపించేవాడు బేహద్ తండ్రి. కాబట్టి ఇప్పుడు భగవంతుడు భూమి మీదకు అవతరించి మరి విశ్వ పరివర్తన అది ఎలా చేయాలో, ఎలా జరుగుతుందో అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే పరమాత్మ ఇప్పుడే అవతరించడానికి కారణం ఏంటి అంటే సృష్టి మొత్తం పూర్తిగా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. వృక్షం శిథిలావస్థలో ఉంటే బీజం అనేది ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది అని అంటారు కదా. బీజ రూపీ తండ్రి సృష్టి యొక్క ఆది మధ్య జ్ఞానం మొత్తం కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. తండ్రి ప్రత్యక్షం అవుతారు, విశ్వం ముందు విశ్వపిత ప్రత్యక్షం అవుతారు అని అన్నారు. అందుకని ఇప్పుడు పరమాత్మ రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందరి యొక్క సహయోగంతో సుఖమయ ప్రపంచం తయారు చేయటం కోసం పరమాత్మ దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నారు. మరి పరమాత్మను గుర్తించేది ఎట్లాగా, జ్ఞానమే పరమాత్మను గుర్తించడానికి ఆధారం అవుతుంది. సో ఇక్కడ తండ్రి బేహద్ పవర్ హౌస్ లాగా ఉండి అందరికీ కూడా శక్తిని ఇస్తూ ఉన్నారు. బేహద్ తండ్రి బేహద్ జ్ఞానాన్ని బేహద్ పిల్లలకి ఇస్తూ ఉన్నారు. తండ్రినే జ్ఞాన సాగరుడు అంటారు. ఆ జ్ఞాన సాగరుడు సాకారంలోకి రావాలి కదా. మరి హే భగవాన్, నువ్వు పైన కూర్చొని ఏం చేస్తూ ఉన్నావు, మరి నువ్వు కిందకు వస్తే నీకు కూడా తెలుస్తుంది అని అంటే పిలుస్తూనే ఉన్నారు భక్తి మార్గంలో. మరి ఎప్పుడో అప్పుడు ఆ తండ్రి రావాల్సిందే కదా. ఈయనే బీజ రూపి అని అంటానికి కారణం గుర్తింపు ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఉంటుందో, ఎవరు చెప్పినటువంటి బేహద్ అనంత జ్ఞానం చెప్తారో ఆయన బేహద్ తండ్రి అవుతారు. కానీ మరి ఎంతో మంది ప్రపంచంలో కూడా ఈ సృష్టిని మార్చడం కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకని అంటే రిపేరింగ్ అయితే చేస్తారు, మరామతులు చేస్తూ